వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. బుచ్చినాయుడు కండ్రిగ మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు సీఎం గా ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరం పూర్తయిన సందర్భంగా విజయోత్సవాలు జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎం సుధాకర్ నాయుడు మాట్లాడుతూ మండలంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కాకుండా పెన్షన్ పంపిణీ, మెగా డిఎస్సి గ్రామాల్లో సిమెంట్ రోడ్ల నిర్మాణం, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు, శ్రీకాళహస్తి తడా రోడ్డును 6 లైన్స్ రోడ్డుగా ప్రతిపాదనలో పంపించడం ప్రభుత్వం సాధించిన విజయాలుగా తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ కన్నయ్య నాయుడు, తెలుగుదేశం బీజేపీ నాయకులు, గ్రామ కమిటీ, బూత్ కమిటీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 1 సంవత్సరం అయింది. ప్రమాణ స్వీకారం చేసి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి 1 సంవత్సరం అయింది. ఆ సందర్భంగా బుచ్చినాయుడు కండ్రిగ మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మన నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా కలిసికట్టుగా ఈ రోజు సంబరాలు చేసుకున్నాం. బస్టాండ్ ఆవరణలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకున్నాం. ఎందుకంటే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అనేక ఏర్పాటు చేశారు మన ముఖ్యమంత్రి గారు, మన పిఎం గారు. అంతేకాకుండా ఇక్కడ సిమెంట్ రోడ్లు అయితే ఏమి, ఇకపోతే గోకులం షెడ్లు, ఇక రోడ్లు సదుపాయాలు అన్ని కూడా ఈ ప్రభుత్వంలో ఏర్పడ్డాయి. ఇకపోతే మనకి నిన్నే ఒక మెసేజ్ వచ్చింది, ఒక ప్రకటన వచ్చింది ప్రభుత్వం నుంచి. గత 5-6 నెలల్లో మనకి ఇక్కడ 6 లైన్లు 6 లైన్ రోడ్డు తడ నుంచి కాళహస్తికి అవుతుందని, మంజూరు అవుతుందని మన పేపర్లో మీడియా ద్వారా తెలిసింది. దీనికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సీఎం గారికి. సీఎం గారికి, పిఎం గారికి. ఎందుకంటే 6 లైన్స్ రోడ్స్ ఇక్కడ కాళహస్తి నుంచి తడ వరకు 42 కిలోమీటర్లు సౌకర్యం ఏర్పడితే మన భూముల విలువలు బ్రహ్మాండంగా పెరుగుతాయి, వాణిజ్య సదుపాయాలు ఏర్పడతాయి. అంతేకాకుండా మనకి రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది. ఇప్పుడు తిరుపతి నుంచి మన తడకెళ్లాలంటే 1.5 గంట 2 గంటలు పడుతుంది, 3 గంటలు కూడా పడుతుంది. అదే 6 లైన్ రోడ్ వచ్చినప్పుడు 1 గంటకే తడ నుంచి తిరుపతికి పోయేదానికి అవకాశాలు ఉంటాయి. అందుకని ఈ సదుపాయాలు ఏర్పాటు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మన పిఎం గారికి, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు సంబరాలు చేసుకుంటున్నాం. తెలుగుదేశం చంద్రబాబు నాయకత్వం.